వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శాస్త్రవేత్తలు జయశంకర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు పొలాల్లో గాని, చేల్లో మొక్కలు గాని, మక్క పంటలు గాని, జొన్న పంటలో గాని, పత్తి గాని, సోయా గాని ఏ పంటకైనా తక్కువ మోతాదులో యూరియా వేయాలి, సేంద్రియ ఎరువులు, ఆవు పేడ, పెంటలో ఉన్నటువంటి వ్యవసాయం చేయాలని జయశంకర్ వ్యవసాయ శాఖ విజ్ఞాన కేంద్రం వారు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా వ్యవసాయ సంచాలకులు ఏడీఓ అంజీ ప్రసాద్ మాట్లాడుతూ రైతులు యూరియా తక్కువగా వాడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ వ్యవసాయానికి అనుసంధానంగా పండ్ల తోటలను పెంచాలని, కూరగాయలను వేయాలని, తక్కువ పెడుతూ ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఉన్నట్టయితే 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మీరు పామాయిల్ పంట వైపు వెళ్ళిపోండి. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం నుంచి దీనికి దిగుబడి స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకు చెప్పాలంటే మనకి ఫస్ట్ ఇయర్ 2022-23 సంవత్సరంలో 1000 ఎకరాల్లో మనకు ఆయిల్ పంప్ పట్టేశారు. ఈ 1000 ఎకరాలు కూడా దాదాపు ఈ జూన్ జూలై నెల నుంచి మనకు దిగుబడి రావడం స్టార్ట్ అయింది. 1 ఎకరానికి 2 టన్నుల నుంచి 3 టన్నులు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ టన్ను పామాయిల్ గ్యాస్ ధర 20,000 రూపాయలు ఉంది. అంటే 2 టన్నులు వచ్చినట్టయితే 40,000 రూపాయలు. మీరు ఖర్చు పెట్టేది ఎకరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే దీనికి ఎక్కువ ఎరువులు వాడక్కర్లేదు, ఓన్లీ వాటర్ మాత్రం బాగా ఇస్తే సరిపోదు. కాబట్టి 10,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు ఉంటుంది. మిగతా అంతా కూడా లాభమే. ఇంకా రాను 4వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం నుంచి పెరుగుకుంటూ పోయి దాదాపు సంవత్సరానికి 7 టన్నుల నుంచి 8 టన్నులు వచ్చే అవకాశం ఉంది. పంప్ పంటలు వేసాం సార్. సో ఈ ఆయిల్ పంప్ పంటలు వేసిన అందరూ కూడా 1000 మంది రైతులు ఆయిల్ పంప్ పంటలు వేశారు గత 3 సంవత్సరాలుగా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం అన్ని ఇందాక నుంచి చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, తర్వాత మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తున్నారు. వరి పంట అయితేమి, పసుపు పంట అయితేమి, మిగతా పంటలకైతేమి యూరియా ఎక్కువ వాడాలి, యూరియా తక్కువ వాడాలి, మిగతా ఎరువులు వాడాలి, ఇవన్నీ చెప్తున్నారు. ప్లస్ మనకి సంవత్సరం పొడుగుతున్న ఏదో కార్యక్రమం ఉంటుంది. తర్వాత లేబర్ ఇంటెన్సివ్, మనకు బాగా లేబర్ ఎక్కువ మంది పడతారు. కానీ అదే ఉద్యాన శాఖ పంటలు, ఆయిల్ పామ్ లాంటి పంటలకైతే మనం చూస్తున్నాం ఇప్పుడు పని చేసే వాళ్ళు బాగా తక్కువైపోయారు. వ్యవసాయం కూడా బాగా కష్టమైపోయింది. ఎందుకంటే చదువుకున్న పిల్లలందరూ చదువుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. సో ఇట్లా వ్యవసాయం చేసేటప్పుడు ఏమైందంటే మనకి లేబర్ అనేది బాగా తక్కువైపోయింది. ప్లస్ అది కాకుండా ఖరీదు కూడా ఎక్కువైపోయింది. ఒక్కొక్క మనిషికి మనం కనీసం 300 నుంచి 500 రూపాయలు మనం ఒక మనిషికి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా ఇచ్చుకుంటూ మనం ఎరువులు వాడుకుంటూ పోయినట్టయితే మనకి వ్యవసాయం అనేది లాభసాటిగా కాలేనప్పుడు అప్పుడు ఉద్యాన పంటల వైపు దారి మళ్ళాలని చెప్పేసి నేను అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాను. మేము ఇంతకుముందు చాలా సార్లు మట్టి పరీక్ష చేస్తే మట్టి అంటే ఆఫీసర్లు అంటే ఏమీ రాకుండా, రిపోర్టే రాకుండా చాలా సార్లు అట్లా జరిగింది. ఇక్కడ అంజీ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అట్లా జరగనీయకుండా చూసుకొని స్ట్రిక్ట్లీ తప్పకుండా రైతులకు ఎలా అవసరం ఉంటే దానికి తప్పకుండా, ఎందుకంటే మనం పంటలు పండిస్తే తప్ప ఎవరు ఏం తినలేరు, మనం పండిస్తేనే వాళ్ళు తింటారు. అయితే మనం ఎలా పంటలు పండియాలా, ఎలా వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు మరియు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి వ్యవసాయము అప్పుడు మన పెద్దోళ్ళు ఏదో ఒక రకం చేస్తుండే, కానీ ఇప్పుడు ఈ కాలంలో చాలా మార్పిడి వచ్చింది. ఎలా చేయాలన్నది మనకు తెలిసినా ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం అందరం చూసినాం, పంట కొద్దిగా ఇంకా పెరగలేదంటే యూరియా వేస్తాం, ఇంకా ఏదైనా అయితే యూరియా వేస్తూనే ఉంటాం మనం. కానీ అలా కాదు, మనిషికి ఒక్కసారి జ్వరం వస్తే 2 సార్లు 3 సార్లు వస్తే మనం ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్ చేస్తాం. నెత్తురు పరీక్ష చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది టైఫాయిడా మలేరియా ఏదన్నది. అలానే మనం వ్యవసాయం చేయాలంటే మట్టి పరీక్ష చాలా కంపల్సరీ అవసరం. మన చేను పక్కకు ఇంకొక చేను ఉంటే ఆ భూమి ఒక రకం ఉండాలనేం లేదు. దానిలో ఏం తక్కువ, దీనిలో ఏం ఎక్కువ ఉన్నాయో అని తెలుసుకోవడానికే మనకు మట్టి పరీక్ష చేయడం చాలా అవసరం ఉంటుంది. రైతులకు అది ఫస్ట్ తంతే. మనం పైన ఎక్కాలంటే ఇట్లా తంతే ఉంటుంది, అది వ్యవసాయానికి అది ఒక తంతే.
అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ముతోల్ డాక్టర్ ఈ నరసయ్య గారు, సైంటిస్ట్ కె విజయ్ కుమార్ గారు, డాక్టర్ కె కార్తిక్ గారు, అదేవిధంగా రైతులకు అవగాహన రావాలి. ఇష్టం వచ్చిన పట్ల మనకు అవసరం లేని పంటలకు కూడా యూరియా వాడద్దు. యూరియా వాడితే మన ఏదైతే అన్నదాత భూమి ఉంది ఆ భూమి చెడిపోతుంది. రాను కాలంలో ఆ భూమిలో కామారెడ్డి మండల్లో ఒక విలేజ్ వెళ్ళాను మొన్న పెళ్లి పోతే, 1 ఎకరే ఉన్నది ఆ రైతుకు. 1 ఎకర్ 3 గుంటల భూమి ఉంది ఆ రైతుకు. వాడు ఎన్ఆర్జిఎస్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే ఈ సేనల పంచాయతీ ఈజిఎస్ లో పోతాం, ఆ ఈజిఎస్ తోని 10 లక్షల రూపాయలు వాడికి వచ్చినాయి. 1 ఎకరానికి 10 లక్షల రూపాయలు. అంటే ఇంకా 1 ఎకర్ భూమి తీసుకొచ్చాడు. వాడు ఏం చేసిండు, 10 చెట్లు జామకాయలు, 10 చెట్లు మామిడి, 10 చెట్లు సంత్రా, తర్వాత గోట్ ఫామ్, మన బర్ల ఫామ్, మన కోళ్ల ఫామ్, ఫిష్ పాండ్, ఇవన్నీ పెట్టి, తర్వాత కోళ్ళు కూడా అనేక రకాల దేశీ కోళ్ళు ఉన్నాయి. కామారెడ్డి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నా వాళ్ళకి ఎవరికన్నా చికెన్ తినాలంటే వీరి దగ్గరికి వెళ్ళి కోళ్ళకి వెళ్ళి చికెన్ తీసుకుపోయి వాళ్ళు అందించుకుంటారు. అంటే ఆ రైతు సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. భారత జాతికి చాలా అవసరమైనటువంటిది. దట్స్ వై విత్ ద పర్మిషన్ ఫ్రమ్ హానరబుల్ ఎమ్మెల్యే గారు మళ్ళొకసారి గట్టిగా భారత్ మాతాకి రైట్. సో పంట మొత్తాన్ని కానీ మేము చెప్పినటువంటి ఒక స్థితిగతులు మీరు బేస్ చేసుకొని స్ప్లిట్ అప్లికేషన్ నైట్రోజన్ అనగానే ఎందుకు బదులుగా మీరు యూరియాలు వేసినప్పుడు ఒక బ్యాగ్ చేస్తున్నారు. దయచేసి విచ్చలవిడిగా సిఫారసు కన్నా ఎక్కువగా మీరు ఎరువులు వాడినట్లయితే మీ భూములు నాశనం అయిపోతాయి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక యాజమాన్య పద్ధతుల ద్వారా రేపు రాబోయే కాలంలో మీ భూములన్నీ కూడా పంట భూములన్నీ కూడా ఈ క్షార భూములుగా మారే అవకాశం ఉంది. దయచేసి రైతు సోదరులందరూ కూడా కాస్తో కోస్తో మీకున్నటువంటి ఒక పరిధి లోపల ఆ కంపోస్ట్ ఎరువులను, సేంద్రియ ఎరువులను వాడుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. అజిటో బ్యాక్టీరియా అని, ఫాస్ఫరస్ సాల్వెంట్ అని, ట్రైకోడర్మాన్ ఉన్నాయి. మన జనరల్గా మనకు అందరూ కూడా శనగలో కానీ, కాటన్లో కానీ, కందులో కానీ మనకు విల్టో అనేది ఎక్కువగా వడల తెగులు ఎక్కువ వస్తుంది. ఈ ట్రైకోడర్మా విరిడి కూడా మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ మా రీసెర్చ్ స్టేషన్ లో కూడా అక్కడ హైదరాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మా వాళ్ళు కూడా ఈ ట్రైకోడర్మా విరిడి తయారు చేస్తున్నారు. అయితే అవుట్ వాటిలో ట్రైకోడర్మా అంటే ట్రైకోడర్మా విరిడిని మన వాళ్ళు తీసుకొస్తున్నారు, వాడుతున్నారు. కానీ దాన్ని ఎట్లా వాడాలనేది మన పిల్లలకు, మన రైతు సోదరులకు కొంత పరిజ్ఞానం అవసరం. ఎక్కువ విషయాలు కాదు, ఈ పాంప్లెంట్ లో ఉన్నటువంటి 6 విషయాలు మీకు తెలియజేయాలి, రైతులకి చెప్పాలి అనేటువంటి ఉద్దేశం మీద ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో మొదటిది తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చు పెంచండి. మెయిన్గా మనము మొక్కజొన్నకు వరికి కానీ పత్తికి కానీ ఎక్కువ యూరియా ఏం వాడతలేము. నాకు తెలిసి 2-3 బస్తాలు యూరియా కంటే ఎక్కువ మనమేం వాడతలేము. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే, రెండవ పంట మొక్కజొన్న వేస్తాం చూసినరా, అక్కడ మాత్రం ఇక్కడ ఎవరన్నా 4 బస్తాల కంటే తక్కువ వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ చేతులు ఎత్తండి, సార్ తోటి ఇక్కడే సన్మానం చేపిస్తారు. 4 బస్తాలు ఎకరంకి 4 బస్తాల కంటే వేసినరా ఖచ్చితంగా మళ్ళీ రైతు వేదికలో శాలువా తేలేదు, రైతు వేదికలో తెచ్చినప్పుడు మీకు అమ్మ తనని గుర్తుపెట్టుకోమ్మా, 4 బస్తాలు మనం రికమెండేషన్ చేసేది. వ్యవసాయ శాఖ కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ ఇంతమందిలో ఒకే ఒక రైతు 4 బస్తాల లోపల ఎకరానికి వేసిన అని చెప్పేసి చేయలేపినారు. చాలా సంతోషం. మీకు ఎంత దిగుబడి వచ్చింది? ఎంత? 46 క్వింటాలు. 46 క్వింటాల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ ఎకరానా? ఎట్లా మరి మనం 8 బస్తాలు వేస్తే కూడా 4 బస్తాలు వేసిన ఆయన కంటే కూడా తక్కువ వచ్చే మనకి. ఎట్లా మరి ఏం చేస్తున్నాం మనం? అవునా కదా?
మనలో మన పక్క రైతు తక్కువ ఖర్చుతోటి ఎట్లా వ్యవసాయం చేస్తున్నాడు అనేది చూస్తలేము. పక్క ఆయన ఎన్ని బ్యాగులు వేస్తున్నాడు? 5, 6. ఇక్కడ మంచిగా సొసైటీ ఒకటి 6 బ్రాంచెస్ ఉన్నాయి మన ముదోల్లో. ముదోల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ జిల్లా మొత్తంలో ఎక్కడా లేదు. మన ముదోల్ బిద్రలి సొసైటీలో 6 బ్రాంచీలు 6 గోదాములలో యూరియా సప్లై జరుగుతూ ఉంది. జిల్లాలో ఎక్కడ లేవు. నేను ఎప్పుడు ముదోల్ సొసైటీ వాళ్ళతో గొడవ పెడతా. ఎందుకనంటే మనకి 100 లారీల 100 బ్యాగుల యూరియా ప్రభుత్వం నుంచి వస్తే 60 బ్యాగులు మార్క్ఫెడ్ అంటే గవర్నమెంట్ సొసైటీల ద్వారా వస్తుంది. 40 బ్యాగులు ప్రైవేటుకు పోతుంది. ముదోల్లో ప్రైవేట్ బ్యాగులు రానిరావు, మొత్తం సొసైటీ బ్యాగులే. మొత్తం 266, 270 లోపల వస్తాయి. బయట వాళ్ళని చూడండి, వేరే మండలాలలో 300, 310, 320 ఇలా డిమాండ్ని బట్టి రకరకాలది నేను చెప్పకూడదు. 300 లోపల నడుస్తుంది. మనకి ఇంత యూరియా తక్కువ రేటుకి అవకాశం వచ్చింది అని చెప్పేసి ఇంత యూరియా వేయొద్దు. మీ పేరేంటే? సాయన్న. గుర్తుపెట్టుకోమ్మా, మనమన్నా సన్మానం చేద్దాం తనకి. ఓకే. పంప్ పంటలు వేసాం సార్. సో ఈ ఆయిల్ పంప్ పంటలు వేసిన అందరు కూడా 1000 మంది రైతులు ఆయిల్ పంప్ పంటలు వేశారు గత 3 సంవత్సరాలుగా. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం అన్ని ఇందాక నుంచి చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, తర్వాత మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తున్నారు. వరి పంట అయితేమి, పసుపు పంట అయితేమి, మిగతా పంటలకైతేమి యూరియా ఎక్కువ వాడాలి, యూరియా తక్కువ వాడాలి, మిగతా ఎరువులు వాడాలి, ఇవన్నీ చెప్తున్నారు. ప్లస్ మనకి సంవత్సరం పొడుగుతున్న ఏదో కార్యక్రమం ఉంటుంది. తర్వాత లేబర్ ఇంటెన్సివ్, మనకు బాగా లేబర్ ఎక్కువ మంది పడతారు. కానీ అదే ఉద్యాన శాఖ పంటలు, ఆయిల్ పామ్ లాంటి పంటలకైతే మనం చూస్తున్నాం ఇప్పుడు పని చేసే వాళ్ళు బాగా తక్కువైపోయారు. వ్యవసాయం కూడా బాగా కష్టమైపోయింది. ఎందుకంటే చదువుకున్న పిల్లలందరూ చదువుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. సో ఇట్లా వ్యవసాయం చేసేటప్పుడు ఏమైందంటే మనకి లేబర్ అనేది బాగా తక్కువైపోయింది. ప్లస్ అది కాకుండా ఖరీదు కూడా ఎక్కువైపోయింది. ఒక్కొక్క మనిషికి మనం కనీసం 300 నుంచి 500 రూపాయలు మనం ఒక మనిషికి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా ఇచ్చుకుంటూ మనం ఎరువులు వాడుకుంటూ పోయినట్టయితే మనకి వ్యవసాయం అనేది లాభసాటిగా కాలేనప్పుడు అప్పుడు ఉద్యాన పంటల వైపు దారి మళ్ళాలని చెప్పేసి నేను అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాను. ఎందుకు శ్రద్ధ పెట్టి మన రాష్ట్రంలోనే పామాయిల్ పంటని బాగా పెంచినట్టయితే ముడి చమురుని మనం దిగుమతి చేసుకునే తప్పుద్ది. సో చమురు మొత్తం కూడా మనం ఇక్కడే తయారు చేసుకుంటాం, దాన్ని ఇక్కడే రిఫైన్ చేసుకుంటాం, దాన్ని మనం ఇక్కడ వాడుకోవడానికి మన అవసరాలకి వాడుకోవడానికి సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ అంతా కూడా మనకి వెజిటేరియన్ అంటే పంట నుంచి వచ్చే ఆయిల్ కాబట్టి మనకి ముప్పు తక్కువ. చాలా వరకు ఆయిల్స్ ఏంటంటే మీరు సన్ఫ్లవర్ కానీ ఇట్లాంటి ఆయిల్ తీసుకుంటే కొంత దాంట్లో కల్తీ ఉంటుంది. అదే పామాయిల్ పంటలో మీకు కల్తీ తక్కువ, ఎందుకంటే దిగుబడి ఎక్కువ కాబట్టి మీకు కల్తీ తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఇంతకుముందు ఒక అపోహ ఉండేది ఏంటంటే పామాయిల్ పంట తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయని. కానీ ఇప్పుడు రీసెంట్ పరిశోధనలు తేలిందంటే మిగతా ఆయిల్స్ కంటే ఆయిల్ పామ్ అనేది పామాయిల్ నుంచి వచ్చే ఆయిల్ చాలా